వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 After COVID, I started playing cricket. 5 years tarvata all mana Kadapa district association support to inka ACA support to nenu so wall support నాకు 5 years constant గా ఉండడం వల్ల I think I achieved. అంటే రాబోయే తరానికి మీరు ఇచ్చే స్టూడెంట్స్ మీరు నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి సందేశం be in the process, like don't hurry, be in the process, everything will fall. అంటే మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? మీ పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు ఇంతవరకు వచ్చాను. ఈ ఒక్క దినం మనం అదృష్టంగా కడప జిల్లా అసోసియేషన్ అదేవిధంగా కడప వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్నా. ఇంత క్రికెట్ ఆడిన అంటే జనరల్గా క్రికెట్ ఆడతారు, ప్రతి వాళ్ళు ఆడతారు, ఎక్కడో ఇది చేసుకొని ఒక మ్యాచ్ ఆడతారు, 2 మ్యాచ్లు ఆడతారు, 3వ మ్యాచ్ ఆడతారు, 4వ మ్యాచ్ 5వ మ్యాచ్ పోతుంది. కానీ శ్రీచరణి అనే ఒక అమ్మాయి మన కడప జిల్లా ముద్దుబిడ్డ, కడప ఆంధ్ర తెలుగు బిడ్డ. ఈ అమ్మాయి ప్రతి మ్యాచ్ లో కూడా కీలకంగా వ్యవహరించింది. ఆ గెలుపుకి ప్రతి గెలుపులో భారతదేశం గెలుపులో ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉంది. జనరల్ గా క్రికెట్ లో ఏమవుతుంది, మనం T20 కానీ 50 ఓవర్స్ మ్యాచ్ కానీ చూస్తుంటాం. ఫస్ట్ 10 ఓవర్స్ కొట్టేసిన తర్వాత అదే కంటిన్యూషన్ ఉంటుంది, స్కోర్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ శ్రీచరణి అనే వ్యక్తి స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అవ్వడము, మిడిల్ ఆఫ్ ది 15th ఓవర్ తర్వాత 10 ఓవర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత 100 ఉన్న స్కోర్ ని మళ్ళీ 20 ఓవర్స్ కి కూడా 120నో 130నో 140నో అంతవరకే కట్టడి చేసిన వ్యక్తి శ్రీచరణి. ఈరోజు అందుకే అంత ప్రాముఖ్యతగా భారతదేశంలో ప్రపంచ కప్ క్రికెట్ మహిళా క్రికెట్ లో మన హర్ప్రీత్ కౌర్ కానీ, మరి జెన్నీ రోడ్రిక్స్ కానీ, వీళ్ళందరి తర్వాత దీప్తి శర్మ తర్వాత స్థానం మన శ్రీచరణి దక్కింది. మనమందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్ళకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్ళడానికి మనం అందరం సహకరించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలనేది క్రీడలలో రాకూడదని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు. ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించింది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు, మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ ప్రతిభని సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి 100 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల, నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది. ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు గాని మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు.
మన సిబిఎన్ గారు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలు క్రికెట్ స్టేడియంను జిల్లా యువత వినియోగించుకొని శ్రీచరిలాగా ఇంకా ఎంతో మంది క్రికెటర్లుగాను ఇతర క్రీడాకారులుగాను రాణించి మన రాష్ట్రంతో పాటు మన జిల్లాతో పాటు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదే విధంగా పార్టీలకు అతీతంగా మన కడపలోని క్రీడా పాఠశాలను క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయాలని అలాగే మన జిల్లా నుండి మన రాష్ట్రానికి దేశానికి గొప్ప క్రీడాకారులను అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి, ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు, అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు. ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు కరెక్ట్ గా మేలో అనుకుంటా మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. మేము ఊర్లో కళ్యాణం చేస్తున్నాం చెన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది. అక్క వాళ్ళు చంద్రశేఖర్ అన్న, అక్క వాళ్ళు రేణుకక్క వాళ్ళు. ఆ రోజు నేను ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. కానీ ఆమె ఆ స్థానాలకు చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా, కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి అనుగుణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము, ఇవన్నీ ఒక అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు. కానీ ఎంత చేసినా కూడా ఆమెకు తక్కువే. బట్ ఐ రిక్వెస్ట్ టీచర్ని వన్ థింగ్, మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా మంది యంగ్స్టర్స్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు. దే విల్ లుక్ అప్ టు యూ. ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దెమ్. మన సక్సెస్ ని తప్పకుండా వాళ్ళందరితో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ జూనియర్స్ కావచ్చు, వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. అప్రిషియేషన్ కింద ఇద్దా ఉన్నాను. బట్ గుడ్ థాట్ ఆఫ్ శ్రీశర్ని, అది వాళ్ళ ఎంకరేజ్మెంట్కి ఇవ్వమని చెప్పింది కాబట్టి డెఫినెట్ గా 5 lakhs వాళ్ళకు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి చెక్ పంపిస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్ ఆఫ్ యూ. యువతకు ప్రోత్సాహం ఉండాలని, మరి భావి భారత పిల్లలందరూ కూడా పెద్ద స్పోర్ట్స్గా క్రీడాకారులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీచర్ని గారి విజయం సందర్భంగా నాకు తోచిన సాయం అంటే నేను ఒక 5 లక్షల రూపాయలు ఆమెకు పారితోషికాన్ని నా సొంత డబ్బులు అనౌన్స్ చేస్తున్నా. రేపు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు చెక్కును అందజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.